కానీ బంగ్లాలో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇటు బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియాగా అంటే యుద్ధం జరిగే అవకాశం ఉంది అన్నట్టు చర్చ నడుస్తా ఉంది. అటువంటిది ఏమి ఉండదు. గతంలో కూడా ఇటువంటి చాలా జరిగినాయి, మనమే యుద్ధం చేయలేదే. కాబట్టి మనం అఫీషియల్ గా ఏంటంటే ఆ దేశంలో ఉన్నటువంటి సమస్యలకు మనం జోక్యం చేసుకోం. ఏదో మనం స్పందిస్తాం, వాళ్ళు అందరినీ రక్షించండి, మైనారిటీలను రక్షించండి అని స్టేట్మెంట్ ఇవ్వచ్చు. లేదా సిఏఏ చట్టం మనం తీసుకొచ్చాము, అక్కడ పర్సిక్యూట్ అవుతున్నటువంటి హిందువులు భారత పౌరసత్వం తీసుకోవడానికి, మనం వెసులుబాటు కల్పించడానికి సిఏఏ చట్టం తీసుకొచ్చాము. గతంలో సిఏఏ చట్టం ఏంటంటే మనకు 2014 డిసెంబర్ 31 ముందర వచ్చిన వాళ్ళకే వర్తించేది. ఇప్పుడు ఆ డెడ్ లైన్ 2024 దాకా పొడిగించాము. పొడిగిస్తాం అంటే 2025 డిసెంబర్ అంత లోపల వచ్చిన వాళ్ళని పొడిగిస్తాం, లేదా ఇంకా పొడిగిస్తాం దాన్ని. కాబట్టి మనం వాళ్ళ హిందువులకు మనం ఏం చేయగలమో చేస్తాం, కానీ దానికోసం యుద్ధానికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. యుద్ధం చేస్తే కనుక చూస్తున్నాం, ఈవెన్ చిన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ హమాస్ ఇప్పుడు 2 సంవత్సరాలు ఒక పవర్ఫుల్ దేశమైనటువంటి ఇజ్రాయెల్ యుద్ధం చేసినా కానీ ఆ యుద్ధానికి ఏం సమస్యకు పరిష్కారం రాలేదే. దాంట్లో ఎంతమంది వందలాది మంది ఇజ్రాయలీ సైనికులు చనిపోయారు. హమాస్ చనిపోయిన కంప్లీట్ నాశనం చేయగలిగారా? చేయలేదే. గణనీయంగా నష్టపోయారు వాళ్ళందరూ కూడాను. గాజా మొత్తం ఒక శ్మశాన కొంపలా కనిపిస్తోంది, మొత్తం బిల్డింగ్స్ అనేది ధ్వంసమైనవి. కానీ హమాస్ ఇంకా బతికే ఉంది కదా, వాళ్ళు ఏం చావలేదు కదా. అలాగే యుక్రెయిన్ నల్లి లాంటిది 15 రోజుల్లో దీన్ని నాశనం చేస్తామని చెప్పి రష్యా వెళితే ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది, ఇప్పటికి కూడా అక్కడే ఉన్నారు వాళ్ళు. మొదటి నెల వాళ్ళు ఏ ప్రాంతాలు ఆక్యుపై చేశారో ఇప్పటి వరకు అదే ప్రాంతాల్లో ఉన్నారు, ఎందుకంటే ముందరకు వెళ్ళలేకపోతున్నారు. డాన్బాస్ ఏరియాలో కూడా 58% రష్యా చేతిలో ఉంది. మొదటి యుద్ధం స్టార్ట్ చేసిన మొదటి నెలలోనే వాళ్ళు 80% కబ్జా చేసుకున్నారు. 4 సంవత్సరాల్లో 8% మాత్రమే వాళ్ళు తీసుకోగలిగారు. మోరర్లెస్ డాన్బాస్ దాటి వాళ్ళు వెళ్ళలేకపోయారు. కాబట్టి ఒడిశా మీద ఇప్పుడు బొంబార్డ్మెంట్ చేస్తున్నారు. ఒడిశా మీద గతంలో ట్రై చేశారు, కానీ ఒడిశాని వాళ్ళు తీసుకోలేకపోయారు. కాబట్టి ఏ దేశంతో, చిన్న దేశం అయినా కానీ యుద్ధంలో దిగితే కనుక సంవత్సరాల పాటు యుద్ధం చేయవలసిన పరిస్థితులు రావచ్చు. దానివల్ల బంగ్లాదేశ్ సర్వనాశనం అయిపోతుంది. సరే దానివల్ల మన ఎకానమీ కూడా దెబ్బతింటుంది. ఈ రోజు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మనది 8.2% ఎకానమీ మనకు ఉండగా మన లాస్ట్ క్వార్టర్ లో వచ్చింది అది. అటువంటిప్పుడు యుద్ధం చేసుకుంటూ పోయామంటే మళ్ళీ పడిపోతాం. రాబోయే 2 రోజుల్లో మనం 2 సంవత్సరాల్లో మనం జర్మనీని ఓవర్టేక్ చేసేటువంటి దిశగా మనం వెళ్తున్నాం మన ఎకానమీ. ఇటువంటి యుద్ధంలో లాంగ్ టర్మ్ అంటే మనం ఆపరేషన్ సింధూర్ 4 రోజుల్లో మనం ఆపేసాం. అటువంటిది కాకుండా మనం ఇలాగే ప్రొలాంగ్ చేసి యుద్ధం చేస్తూ పోతే కనుక బహుశా మనం జారికి దిగపడిపోయి ఇప్పుడు మనం జపాన్ అధిగమించాం. జపాన్ కంటే కింద ఈ యూకే కంటే కూడా కిందికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఆచితూచి వ్యవహరించాలి. ఎంతవరకు వాళ్ళకి పెయిన్ ఇవ్వాలో అంతవరకు ఇచ్చి మిగతాది మన ఎకానమీ మీద మనం ఫోకస్ పెట్టాలి అన్నది ప్రభుత్వం యొక్క నిర్ణయం. అలాగే బంగ్లాదేశ్ లో మనకు చాలా లీవర్స్ ఉన్నాయి. రేపు ఇటువంటి ఏమైనా చేశారంటే కనుక వాళ్ళకి బ్లాకేట్ చేయొచ్చు మనం. వాళ్ళు కంప్లీట్ గా మన దేశంకి వాళ్ళు ఏం ఎక్స్పోర్ట్ చేయలేరు, ఇంపోర్ట్ చేయలేరు. పైపెచ్చి వాళ్ళ చట్టగాంగ్ పోర్ట్ ని మనం బ్లాకేట్ చేశామంటే ఆ దేశం నుంచి షిప్లు బయటికి వెళ్ళలేవు, బయట నుంచి ఏ షిప్ రాలేదు. కాబట్టి తలుచుకుంటే భారతదేశం చాలా చేయొచ్చు, కానీ మనం చేయదలుచుకోలేదు. మనం ఆచితూచి వ్యవహరిస్తున్నాము. ఇప్పుడు ఎన్నికలు అయ్యేంత వరకు చూస్తాం. మనం ఎన్నికలు అయిన తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో ఆ ప్రభుత్వంతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. మనం ఆ ప్రభుత్వం వాళ్ళ దేశంలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని భారతదేశంతో ఒక నార్మల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే మనకేం ఇబ్బంది లేదు. మనకు వ్యతిరేకంగా వాళ్ళు ఇంకా అజెండా నడిపిస్తుంటే మనం కూడా చేసేటువంటి లీవర్స్ మన దగ్గర కూడా ఉన్నాయి. పాకిస్తాన్ లో చూస్తున్నాం మనం, అజ్ఞాత బందూకుదారులు, వాళ్ళు ఎవరో తెలియకుండా ఉన్నటువంటి వ్యక్తులు మన దేశ వ్యతిరేకంగా ఉన్న శక్తులందరినీ చంపేస్తున్నారు. అక్కడ ఖాళిస్తానీలు కావచ్చు, కాశ్మీరీ టెర్రరిస్ట్ కావచ్చు, పాకిస్తాన్ లోపల చచ్చిపోతున్నారు వాళ్ళు. మరి అంత కెపాసిటీ ఉన్నటువంటి మన ఏజెన్సీస్ మరి బంగ్లాదేశ్ కూడా అటువంటివే చేస్తారు. భారత వ్యతిరేకమైన శక్తులు వాళ్ళు సురక్షితంగా అయితే ఉండలేరు. కాబట్టి మనకు చాలా లీవర్స్ ఉన్నాయి. మనం తొందరపాటుగా మనం ఏం వ్యవహరించట్లేదు. ఎన్నికలు అయిన తర్వాత అప్పుడు పరిస్థితులను బట్టి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తాం. ఓకే, ఇప్పుడు షేక్ హసీనా ప్రస్తుతం భారత్ లో ఆశ్రయం పొందుతున్న నేపథ్యంలో ఆమెను బంగ్లాదేశ్ కు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు అక్కడి వర్గాలు. సో ఈ విషయంలో ముఖ్యంగా భారత్ ఏ రకంగా స్పందించే అవకాశం ఉందంటారు? సస్సే మీరా ఎట్టి పరిస్థితుల్లో షేక్ హసీనాని బంగ్లాదేశ్ మాత్రం భారతదేశం పంపించదు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. 2, అక్కడ ప్రజలేం అడగట్లేదు. ఒక కంగారు కోర్టుని ఆయన మొహమ్మద్ యూనిస్ ఒకటి పెట్టి కోర్టుని, ఆ కోర్టుకి ఏమి విలువ లేదు, దానికి ఏమి పెద్ద శక్తి లేదు. అటువంటిది ఒక టెంపరీగా ఒక కోర్టుని తయారు చేసి వాళ్ళు ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసి ఆవిడని ఉరి తీయాలని చెప్పి ఆవిడని ఎక్స్ట్రాడేట్ చేయమని వాళ్ళు డెసిషన్ ఇచ్చారు.
బంగ్లాదేశ్ కి భారతదేశానికి ఇద్దరి మధ్యలో ఎక్స్ట్రడిషన్ ట్రీటీ ఉంది. కానీ ఆ ట్రీటీ ప్రకారం ఏంటంటే మీకు ఏ ప్రాసెస్ ఆధారంగా మీరు అటువంటి జడ్జిమెంట్ ఇచ్చారో ఆ ప్రాసెస్ కనుక పొలిటికల్లీ మోటివేటెడ్ అయితే మనం ఆ ఎక్స్ట్రడిషన్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయవలసిన ఆవశ్యకత లేదు. కాబట్టి భారతదేశం చాలా స్పష్టంగా ఉంది. వాళ్ళు ఏ రిటారిక్ ఇచ్చినా కానీ కూడా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి చెయ్యము, మనం తప్పకుండా చేయము. ఎందుకంటే ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ ఒక కంగారు కోర్ట్ ఇచ్చిన నిర్ణయం కాబట్టి దాన్ని మనం యాక్సెప్ట్ చేయము, దాన్ని బేఖాతరు చేస్తాము. షేక్ హసీనా ఇక్కడే ఉంటుంది. బట్ అల్టిమేట్ గా ఆవిడ నిర్ణయించుకోవాలి ఎక్కడికి వెళ్తుందని ఆవిడ నిర్ణయించుకోవాలి. భారతదేశంలో పర్మనెంట్ గా ఉంటుందా లేదా ఆవిడకి ఏదో యుఎస్ఏకి వెళ్ళడమో లేకపోతే యూకేకి వెళ్ళడమో జర్మనీయో ఎక్కడో ఆవిడకి సురక్షితంగా ఉన్న ప్లేస్ కి వెళ్ళే ప్రయత్నం చేస్తుందా ఆవిడ కుటుంబం నిర్ణయించుకోవాలి. కానీ ఎంతవరకు ఉండదలుచుకుంటుందో అంతవరకు మాత్రం ఆవిడకి మన రక్షణ సురక్షితంగా ఉండే దిశగా సెక్యూరిటీ ఇస్తాము. ఆవిడని ఆవిడ మీద దాడులు జరగకుండా, టెర్రరిస్ట్ అటాక్ జరగకుండా చూసుకుంటాము. ప్లస్ ఆవిడని ఎక్స్ట్రాడైట్ తప్పకుండా చెయ్యము. అదే రిక్వెస్ట్ మనకు దళైలామను కూడా ఎక్స్ట్రాడైట్ చేయమని చైనా మన మీద ఎంతో ఒత్తిడి తీసుకొచ్చింది. 1960 దశకంలో ఆయన వచ్చారు ఇక్కడికి మన దేశానికి. సో అప్పటి నుంచి కూడా ఎన్ని మనకు చైనాతో ఇన్ని ఘర్షణలు ఉన్నా కానీ మనం ఆయన చైనాకి అప్పచెప్పామా? చెప్పలేదే మనం. అలాగే ఎల్టీటీ ప్రభాకరన్ కూడా అప్పట్లో గొడవలు అవుతున్నప్పుడు మన దేశంలోనే చెన్నై మనకు తమిళనాడు వచ్చి తలదాచుకున్నాడు ఆయన. తర్వాత ఐపీకేఎఫ్ వెళ్ళి మనం ఇండో శ్రీలంక అకార్డ్ చేసుకున్న తర్వాత అతను మళ్ళీ శ్రీలంకకి వెళ్ళిపోయాడు. తర్వాత కోర్స్ అతను మనకు శత్రువు అయ్యాడు, అది వేరే విషయం. కానీ బట్ మన దేశంలో శరణు తీసుకున్న వాళ్ళని ఎవరిని మనం తరిమీలేదు, ఎప్పుడు ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఆఫ్ఘనిస్తాన్ నేతలు కూడా తాలిబాన్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ మన దేశంలో వచ్చి అష్రఫ్ ఘనీ తర్వాత మనకి ఇటువంటి వాళ్ళందరూ కూడాను మన దేశంలో ఉన్నారు చాలా కాలం. మళ్ళీ తాలిబాన్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళారు. కాబట్టి ఎవరిని కూడా మనము వాళ్ళ ప్రాణ నష్టం జరగకుండా ఆ దేశంలో ఇటువంటి క్రూరమైన శక్తులు ఉన్నంత వరకు వాళ్ళని పంపించే సమస్య లేదు. షేక్ హసీనా మన దేశంలో ఒక రెస్పెక్టెడ్ గెస్ట్ గా ఉంటారు. ఆవిడకి ఎటువంటి హాని కలగకుండా మనం చూసుకుంటాము. ఈ రాక్షస ప్రభుత్వానికి మాత్రం ఆవిడని తప్పకుండా పంపించము. ఆవిడని బలిపశు చేసే సమస్య లేదు. ఓకే, ఇప్పుడు బంగ్లాదేశ్ సంక్షోభం నుంచి భారత్ ఏ పాఠాలు నేర్చుకోవాలి? ముఖ్యంగా సరిహద్దు భద్రత, విదేశీ విధానం, మైనార్టీల పరిరక్షణ హక్కుల విషయంలో అంటే ఏం చెప్తారు సార్? ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ జియో పొలిటికల్ గేమ్స్ నడుస్తున్నాయి కాబట్టి మనకు తెలుసు ఇవి. మనకి ఇంకా అంత శక్తి లేదు. మనం ఈ రోజు పోయి ఏదైనా దేశంలో బాహాటంగా ఇంటర్వ్యూన్ అయ్యి ఏమైనా చేయడానికి కావాల్సినంత శక్తి లేదు. శక్తి పెంచుకుంటున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ముంబై దాడులు జరిగినప్పుడు అప్పటి ఎయిర్ చీఫ్ వచ్చేసి మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము అక్కడ టెర్రరిస్ట్ క్యాంపులను మేము షూట్ చేస్తాము అని చెప్పి ఆయన చెప్తే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దానికి ఒప్పుకోలేదు. ఇప్పుడు అందరినీ క్రిటిసైజ్ చేస్తున్నాం కానీ అప్పుడు పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మనకు నిజంగా ఒక పెద్ద యుద్ధం చేసేంత శక్తి మనకు ఉందా అంటే లేదని చెప్పాలి. అందుకనే అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాడు ఆయన. ఇప్పుడు మనం వెళ్ళి ఆపరేషన్ సింధూర్ చేయగలుగుతున్నాం. పహల్గామ్ వాళ్ళు చేసిన ఘటనకి వెళ్ళి కొట్టగలుగుతున్నాం. ఈ రోజు మన కెపాసిటీ పెరిగింది. కానీ ఇప్పటికి కూడా మనం ఇంకా ఏదో రష్యానో లేకపోతే మనకు చైనానో అమెరికానో చేయగలిగినటువంటి ఎక్కడో వెళ్ళి వాళ్ళు యాక్షన్ తీసి చేయగలిగినటువంటి కెపాసిటీ మనకి ఇంకా రాలేదు, వస్తోంది. మన డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ పెరుగుతోంది. ఇప్పటికి కూడా రమారమి 50-60% మనం రష్యన్ ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అయి ఉన్న యుద్ధం చేయాలంటే. ఈరోజు రష్యా నుంచి మనకు వస్తాయనే గ్యారంటీ లేదు. వాళ్లే యుద్ధం చేస్తున్నారు. ముందర వాళ్ళకి కావాలి, వాళ్ళ అవసరాలు ఉన్నాయి. కాబట్టి మనం అటువంటి పిచ్చి పనులు ఏం చేయము. ఈ జియో పొలిటికల్ గేమ్స్ లో మనం విక్టిమ్స్. చైనా అమెరికా ఇద్దరు వాళ్ళు ఆడుతున్న ఆటల్లో మనం కూడా ఒక విక్టిమ్ కింద భావించాలి. మనకు తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో, మనం చేయగలిగింది చాలా లిమిటెడ్. అందుకనే మనం ఆచితూచి వ్యవహరిస్తున్నాము, హుందాగా ప్రవర్తిస్తున్నాం. రాబోయే రోజులు విల్ సీ వాట్ హ్యాపెన్స్. మెల్లిమెల్లిగా ఆ సమస్యలకు పరిష్కారం ఆ దేశంలోనే వస్తుంది. రాలేదంటే కనుక అఫ్ కోర్స్ దీర్ఘకాలంగా మనం ఏం చాలా చేస్తాం. మనకు కూడా శక్తి పెరుగుతోంది. ఇప్పుడు చైనా గతంలో లాగా ప్రతి సంవత్సరం మన దేశంలో వచ్చి త్వరపడి కొంత భూభాగాన్ని క్యాప్చర్ చేసి మనల్ని సతాయించేటువంటి పరిస్థితి ఈరోజు చైనా కూడా లేదు. చైనాని ఈజీగా మనం కౌంటర్ చేయగలుగుతున్నాం. పాకిస్తాన్ మన తట్టు కన్నెత్తి తిరిగితేనే చూస్తేనే మనం వెళ్ళి వాళ్ళని మొత్తం 11 ఎయిర్ బేస్లు విరగొట్టొచ్చాం. కాబట్టి మనకు శక్తి పెరుగుతోంది. కానీ రేపటి రోజు ఒక 5-6 ఏళ్ల తర్వాత ఈ చుట్టుపక్కల దేశాల్లో ఈ గేమ్స్ అన్ని ఆడుతున్న వాళ్ళని మనం ఎలా అరికట్టాలో ఈజీగా సునాయాసంగా చేయగలిగిన శక్తి మనకు పెరుగుతుంది. మన జరిగినటువంటి ఈ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధము ఆ సమయంలో అంతా కూడా మన నావికా దళాలే మన ఫ్రిగేట్లు, మన డిస్ట్రాయర్స్ ఇవే మనకు రెడ్ సీ, తర్వాత మనకు బబల్ షమ్స్, తర్వాత మనకు అరేబియన్ సీలో గస్తీలు తిరిగి సొమాలియా పైరట్స్ దగ్గర నుంచి అలాగే యమన్ హౌతీల యొక్క దాడులకు దెబ్బతిన్నటువంటి షిప్లను మనమే కాపాడాం. సో క్రమేపీ మన శక్తి పెంచుకుంటున్నాం. కాబట్టి ఈ పాఠాలు నేర్చుకుంటున్నాం. ఈరోజు బంగ్లాదేశ్ లో జరిగినటువంటి ఘటన తర్వాత ఇంకో కొన్ని మనం పాఠాలు నేర్చుకొని
మన రక్షణ విభాగాన్ని ఇంకా పటిష్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. ప్రెసిషన్ బాంబర్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. అలాగే గతంలో మనం ఓన్లీ ఓవర్ట్ ఆపరేషన్ చేసేవాళ్ళం, యుద్ధం చేసేవాళ్ళం, బాలాకోటో, సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్ ఇటువంటివి చేస్తున్నాం. ఇప్పుడు కోవర్ట్ ఆపరేషన్ కూడా చేయవలసినటువంటి సమయం వచ్చింది కాబట్టి మన చేయికి మట్టి అంటకుండా అక్కడే ఉన్నటువంటి శక్తులనే వాడుకొని అక్కడ మనకు కావాల్సినటువంటి పరిణామాలు మనం తీసుకొచ్చే ప్రయత్నం మనం కూడా చేయొచ్చు. అలాగే అక్కడ మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తుల్ని మనం తీసేసేటువంటి కార్యక్రమం కూడా చేయొచ్చు. కాబట్టి పెరుగుతున్నటువంటి మన శక్తి ఆధారంగా ఈ దేశాలను ఎలా హ్యాండిల్ చేయాలో మనం నేర్చుకుంటున్నాము. ఆ విధంగా మనం చేస్తాము. రాబోయే రోజుల్లో ఈ చికెన్ స్నెక్ ప్రాంతం అంతా కూడా సమస్య చైనా వచ్చి అక్కడ కూర్చుందంటే కనుక కోర్స్ మనం ఏదో ఊరుకోము. ఎలాగైతే ఇప్పుడు ఈ రోజు చైనా బలూచిస్తాన్ లో వాళ్ళు సురక్షితంగా ఉండలేకపోతున్నారు, కరాచీలో కానీ బలూచిస్తాన్ కానీ చైనీస్ వెళ్ళడానికి వణుకుతున్నారు వాళ్ళు. అటువంటి పరిస్థితి బంగ్లాదేశ్ కూడా రావచ్చు. చైనా కానీ లేదా అమెరికా కానీ అక్కడ వెళ్తే చాలా సమస్యలు వస్తాయి. అమెరికా వాళ్ళ క్రాక్ కమాండోస్ బెటాలియన్ ఒకటి స్పెషలైజ్డ్ టీం చట్టగాంకి వచ్చారు వాళ్ళు. అక్కడ వచ్చేసి ఒక క్రిస్టియన్ కారిడోర్, ఈ రఖైన్ కారిడోర్ పెడదామని ప్రయత్నం చేశారు. వాళ్ళ ఆఫీసర్ ఇద్దరు చనిపోయారు ఢాకాలో. వాళ్ళకి పోస్ట్ మార్టం కూడా చెప్పకుండా శవాలను వెనక్కి తీసుకెళ్లారు. కాబట్టి మన ప్రాంతంలో వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని ఎలా కౌంటర్ చేయాలో మనం కూడా నేర్చుకుంటున్నాము, మన కెపాసిటీ బిల్డ్ చేసుకుంటున్నాము.